దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క వాగ్దానాలు ఏవైతే మీ దగ్గరికి వస్తూ ఉన్నావో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా వినండి. మీ హృదయంలో వాటిని ఉంచుకోండి. అయితే కొన్ని దినములుగా కొన్ని ఇబ్బందుల వలన మరి ఈ యొక్క వాక్య పరిచర్య ఆగిపోవడం జరిగింది. మరి మరలా ఇవాళ నుంచి మనము ప్రతి ఒక్క రోజు కూడా దేవుని యొక్క వాగ్దానములను ధ్యానం చేసుకుందాము. మరి దేవుని కృపను బట్టి మరలా మనము మొదలు పెట్టాము ఈ యొక్క కార్యక్రమాన్ని. అయితే ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక కీర్తన గ్రంథము 125వ అధ్యాయం మనం చూస్తే కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అంటున్నాడు. దేవుడు మన చుట్టూ ఉంటాడు. మనకి ఒక కంచెలాగా దేవుడు మన కుటుంబానికి మనకి ఆయన తోడుగా నీడగా ఉంటాడు. యెరూషలేము అంట పట్టణము చుట్టూ కూడా ఈ పర్వత ప్రాంతాలు, కొండ ప్రాంతాలు యెరూషలేము పట్టణం చుట్టూ కూడా ఉంటాయి. మనము ఏదైనా మ్యాప్స్లో కానీ లేదంటే చరిత్రలో మనం చూసినప్పుడు యెరూషలేము చుట్టూ కూడా పర్వతాలు అనేవి చాలా ఉంటాయి. మధ్యలో పట్టణం అనేది ఉంటుంది, యెరూషలేము పట్టణం కదా. అట్లాగంటూ ఉన్నాడు, యెహోవా ఇది మొదలుకొని నిత్యము మన చుట్టూ ఉంటాడంట. ఎరికో గోడలు ఎంత గట్టివవి కదా, ఎరికో ప్రాకారములు అవి ఎంత గట్టివి. కాబట్టి మనకి మన కుటుంబానికి దేవుడు ఒక ఎరికో గోడలాగా చుట్టూ ప్రహరీలా ఉంటాడు. దేవుడు ఎటువంటి సాతానిక శోధన రాకుండా, ఎటువంటి సాతానిక దూతలు రాకుండా, శ్రమలు రాకుండా, ఆపద రాకుండా దేవుడు మనకి ఒక ప్రహరీలాగా, ఒక గోడలాగా మనకు అడ్డుగా ఉంటాడు దేవుడు కదండి. ఇక దేవుడు చూసుకుంటాడు. ఏదన్నా చూస్తే కనుక సాతానిక శోధన ఏదైతే దేవుడు చుట్టూ ఉన్నాడు కదా, మరి దేవుడి యొక్క దూతలను మనకి దేవుడు కావలిగా ఉంచుతాడు. ఆ దూతలు ఏం చేస్తూ ఉంటే ఆ సాతాను యొక్క శోధనతో పోరాడి దానిలో గెలుస్తూ ఉంటారు. అట్లాగా మన దగ్గరికి రాకుండా ఆపద అనేది నీ గుడారాలను సమీపించకుండా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, అడ్డుగా నిలబడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే మన పాపాలకి మనం చనిపోవాల్సిన పని అయితే దేవుడు అడ్డుగా ఉండి, యేసుక్రీస్తు ప్రభువు అడ్డుగా ఉండి ఆయన ఎలాగైతే చనిపోయాడు, ఇక్కడ కూడా మన చుట్టూ దేవుడు ఉంటూ ఉంటాడు. మన చుట్టూ మనల్ని కాపాడడానికి, మనం రక్షించడానికి ఆయన మన చుట్టూ ఉంటూ ఉంటాడండి. ఎరికో గోడల వల్ల అది ఎవరి వల్ల అయిందా? ఎరికో గోడలు పోల్చడము ఎవరి వల్ల కాలేదు, సాతాను వల్ల కాలేదు, మనుషుల వల్ల కాలేదు. కానీ దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడి వల్ల అదైంది. కాబట్టి దేవుడు ఏదైనా చేస్తే కనుక దేవుడే దాన్ని తొలగించగలడు, కానీ వేరే వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని తొలగించలేదు. ఉదాహరణగా నోవాహు పడవ ఆ యొక్క తలుపులు వేయగానే, తలుపులు ఎవరు వేశారంట? యెహోవా తలుపులు మూసివేసారని చెప్పి దేవుని యొక్క మాట ఉంటుంది. కానీ అందరూ కూడా వచ్చి తలుపు తీద్దామని చూస్తుంటే తలుపు ఏమవుతుందంటే రావట్లేదంట తీయడానికి కూడా. ఎంత పాల్గొట్టడానికి చూసినా సరే ఆ తలుపు పగిలిపోవటం లేదు. ఎవరు క్లోజ్ చేశారు, ఎవరు వేశారంటే కనుక ఆ దేవుడే ఆ తలుపులు వేశాడు. కాబట్టి దేవుడు వేసిన తలుపులు ఎవరు తీయలేరు. దేవుడు చుట్టూ అడ్డుగా ఉంటే కనుక దాన్ని ఎవరు తొలగించలేరు. దేవునికి ఆశీర్వాదం పంపించాలనుకుని దాన్ని ఎవరు కూడా ఆపలేదు. దేవుని యొక్క వాక్యం చదివిస్తాను. యోగు గురించి మనం చూస్తే కనుక, భక్తుడైనటువంటి యోగు గురించి మనం చూస్తే ఆయన నీతిమంతుడు. మరి ఈ యొక్క పాపమును విసర్జించిన వాడు. ఇంకా ప్రతి ఒక్క రోజు కూడా తన కుమార్తెల కొరకు బలి అర్పించి కదండి, ప్రార్థనలు ఉదయమునే లేచి ప్రార్థన చేసేవాడు. ఎటువంటి సంతాన రాకుండా వాళ్ళ ప్రార్థన ఏమండి ఆపేస్తుంటుంది. దేవుడు ఏం చేశాడంట, ఈ యొక్క యోగు ఇంటి చుట్టూ కూడా ఒక కంచె అనేది వేశాడంట, పరిశుద్ధ కంచె వేశాడు. అందుకని సాతానుడు మరి యోగుని శ్రమ పెట్టాలంటే కనుక, ఇబ్బంది పెట్టాలంటే కనుక ఎవరి పర్మిషన్ తీసుకుంటున్నాడు సాతాను అంటే ఆ దేవుని పర్మిషన్ తీసుకుంటున్నాడు. ఇట్లా నువ్వు యోగు ఇంటి చుట్టూ కూడా నువ్వు కంచె వేశావు కదా, కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను అంటున్నాడు సాతాను. అంటే
అంటే దేవుని యొక్క కంచె దాటి ఎటువంటి సాతాను క్రియలు కానీ శోధన ఏది కూడా రావు. కాబట్టి యోబు కుటుంబం అంత మంచిగా దేవుడిలో ఉంటూ ఉంటారు. అట్లాగా మన కుటుంబం కూడా, మన కుటుంబాల చుట్టూ కూడా దేవుడు ఒక కంచె వేయాలి. ప్రార్థన చేయండి, నీతిగా ఉండండి, న్యాయంగా ఉండండి, పాపమును విసర్జించండి. యోబు ఎలాగైతే చేస్తూ ఉన్నాడు అలాగే మీరు చేయండి. కాబట్టి మీ కుటుంబాన్ని కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, ఒక కంచె అనేది వేస్తాడు. రోగాలు, ఇబ్బందులు, శోధనలు, ఏమంటే కష్టాలు ఇవేమి రాకుండా దేవుడు ఆపివేస్తూ ఉంటాడు. సాతాను యొక్క శోధన మెయిన్గా అది రాకుండా దేవుడు ఆపివేస్తూ ఉంటాడు. ఎందుకంటే సాతాను యొక్క శోధన వస్తే కనుక ఆ శోధన మనం ఏం చేస్తుందో చెప్పలేము. యోబుని ఏం చేస్తున్నాడు సాతాను యొక్క శోధన? దేవుడు అనుమతించిన తర్వాత యోబుకి ఏం పెట్టాడు సాతానుడు? ఒక కురుపులు, ఒళ్ళంతా కురుపులు. అలానే ఆస్తి అంతా పోయింది, కుమారులు కుమార్తెలు అంతా చనిపోయారు. ఎంత శోధనతో పెట్టాడు చూశారు కదా. అంత శోధన రాకుండా ముందంతా చేశాడు యోబు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన మనం చేయాలి. శోధనలో పడకుండా నిమిత్తము మీరు ప్రార్థన చేయడం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ ప్రార్థనే మనకి ఒక చుట్టూ ఒక కంచెలాగా ఉంటుంది. మనం చేసే నీతి న్యాయమే మన కుటుంబం చుట్టూ ఒక కంచెలాగా ఉంటుంది. మన దేవుడిలో ఎంత విశ్వాసంగా ఉంటూ ఉన్నామో అదే మన ఇంటి చుట్టూ ఒక కంచెలాగా ఉంటున్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా, యోబు ఎలాగైతే నీతిగా ఉండి న్యాయంగా ఉండి పాపం విసర్జించాడో అలాగే దేవుడు కూడా మనల్ని అలా ఉండాలని చెప్పి కోరుతూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? మన ఇంటి చుట్టూ కూడా ఒక కంచెనేది వేస్తాడు, ఎరుక గోడలు అనేది ఉంచుతాడు. ఎటువంటి సాతాను శోధన రాకుండా దేవుడు మనల్ని రక్షిస్తూ ఉంటాడని చెప్పి దేవుడికి వాగ్దానం సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.